నెల్లూరులో మాజీ సీఎం జగన్ దిష్టిబొమ్మను జన సైనికులు దహనం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జన సైనికులు నిరసన తెలిపారు. గతంలో పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే ప్రజలు వైసీపీకి 11 సీట్లు ఇచ్చారని జనసేన సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్ విమర్శించారు. ప్రజల్లో పవన్ కళ్యాణ్ కి వస్తోన్న ఆదరణ చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. డిప్యూటీ సీఎం నీకు లేదు. పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీకి మారుపేరు. నువ్వు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు, రాష్ట్రాన్ని దోపిడీ చేశావు. ఇసుక మాఫియా నీదే, మందు మాఫియా నీదే, గ్రావిల్ మాఫియా నీదే, ఎర్రచందన మాఫియా మీదే, క్వార్జీ మాఫియా నీదే. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది జగన్. నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు. మా పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి నీకు లేదు. నువ్వు నీ బలగం అందరూ రాష్ట్రాన్ని సర్వ దోపిడీ చేశారు. రాష్ట్రం సర్వతోముఖి చెందుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నువ్వు గత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోపిడీ చేసావు. నీ ఇష్టరాజ్యంగా సర్వనాశనం చేసి అధోగతి పాలు చేసిన నువ్వు మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అర్హత లేదు. ఇంకొకసారి నువ్వు విమర్శిస్తే జన సైనికులు, వీర మహిళలు నిన్ను తాట తీస్తారు. ఖబర్దార్ జగన్. పేదల కోసం అహర్నిశలు కష్టపడుతూ వెలుగు చూడని గ్రామాలకు చిరునవ్వుల వెలుగులు నింపుతూ, రోడ్లు చూడని తండాలకు రోడ్లు వేస్తూ, పేదలకు అందాల్సిన విద్యా వైద్యాన్ని అందిస్తూ ముందుకు నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అర్హత నీకు లేదు. సైకో సాడిస్ట్కి ఎక్కువ, మెంటల్ కృష్ణకి తక్కువ, మనిషివా మహిషివా అని అర్థం కాకుండా ఉంది. గడిచిన 5 సంవత్సరాల పరిపాలనలో మదం ఎక్కి కన్ను మిన్ను కానకుండా అసెంబ్లీలో ఇతర పార్టీ నాయకుల్ని, మహిళలను, వాళ్ళ కుటుంబ సభ్యులను ఇష్టమొచ్చి ఇష్టారీతిన తిట్టి 11 సీట్లకే పరిమితమైనా కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదు. మీ భాష మారలేదు. మీ భాష మార్చకపోతే ప్రజలు గుండు కొట్టి సున్నం బొట్టు పెట్టి గాడిద మీద ఊరేగిస్తారు జగన్. ఇది మా చివరి వార్నింగ్. మరొక్కసారి పవన్ కళ్యాణ్ గాని మా నాయకుల్ని గాని పల్లెత్తి మాట్లాడామంటే పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతామని మరొకసారి చెప్తున్నాను.